మేము ఇదివరకు కల్వర్ టెంపుల్ మెయిన్ బ్రాంచ్కి వెళ్ళేవాళ్ళం 2016 నుండి. అయితే అక్కడ ఉద్యోగరీత్యా మళ్ళీ ఇక్కడ విజయవాడ రావాల్సి వచ్చింది. ఇక్కడ ప్రార్థన చేసాం, కల్వర్ టెంపుల్ ఉంటే బాగుండని చెప్పి మేము ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా దగ్గరగా ఉంటే బాగుంటుంది ప్రభువా అని చెప్పి మేము ప్రార్థన చేసుకున్నప్పుడు విజయవాడలో లయోలా కాలేజీలో పెట్టారు. మాకు చాలా దగ్గరగా ఉంది. సతీష్ అయ్య గారు మంచి మందిరాన్ని అప్పుడు విజయవాడలో పెట్టినప్పుడు ప్రతి వారం మా కుటుంబాలుగా వస్తున్నారన్న. విజయవాడ పట్టణానికి స్వచ్ఛమైన వాక్యాన్ని అందిస్తున్నారు అన్నగారు. మన దైవ సేవకుల ద్వారా గొప్ప కార్యం ఇక్కడ చేస్తున్నందుకు కల్వర్ టెంపుల్ విజయవాడ రావడం అనేది మాకు ఎంతో సంతోషకరము. మేము ఆత్మీయంగా ఎంతో బలపరచబడుతున్నాము. ఇంతకుముందు నేను హైదరాబాద్ మందిరానికి వెళ్ళేదాన్ని. అక్కడ వాక్యం బాగుండేది, నాకు చాలా ఇష్టం అనమాట. ఇక్కడ తిరిగి వచ్చేసిన తర్వాత నేను మళ్ళీ అలాంటి వాక్యాన్ని వినలేకపోతున్నాను, ఎంతో బాధపడేదాన్ని. దేవుడు ఎంతగానో కృప చూపించి విజయవాడలోనే ఏర్పాటు చేయడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. దాన్ని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాను. ఇక్కడ ఈ విజయవాడలో ఈ ఆడిటోరియంలో పెడతాం మాకు ఎంతగానో దీవెనకరంగా ఉంది. కుటుంబ సహితంగా అలాగే సతీష్ కుమార్ అయ్య గారు ఈ మందిరం పెడతాం మాకు ఎంతో దీవెనకరం. కుటుంబంగా వచ్చి ప్రార్థించడం మాకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది. ఈ విజయవాడకు కల్వరి టెంపుల్ రావడం మాకు ఎంతగానో సంతోషకరం. మా జీవితాలను సరిదిద్దుకున్నట్టు తర్వాత ప్రతిదీ అయ్యగారు చెప్పే వాక్యము ఎంతగానో ఆత్మీయంగా బలపడటకు మాకు చాలా ఉపయోగపడుతుంది. దేవుడు మా ప్రార్థన ఆలకించి ఇక్కడ విజయవాడలో మందిరం ఆరంభించారు. దేవునికి వందనాలు. ఇక్కడ విజయవాడ మందిరం రావటం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. కానీ మళ్ళీ మా ప్రార్థన దేవుడు ఆలకించి మాకు దగ్గరలో దేవుని మందిరాన్ని ఏర్పాటు చేసిన సతీష్ అయ్య గారి వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక.